హాయ్ అండి. అందరూ చూసారు కదండి. ఇక్కడ టెంపుల్ ఇక్కడ కొలిపర్లో ఉంటుందండి. వారాహి అమ్మవారి టెంపుల్ అండి. అమ్మవారి టెంపుల్ అసలు మనం వెళ్ళడమే మనకు ఒక పెద్ద అదృష్టం అండి. అమ్మవారి దగ్గరికి మీరు అమ్మవారి పేరు విన్నా, నామం విన్నా చాలా అదృష్టం అండి. వినడం అనేది అమ్మవారి అనుగ్రహం ఉంటేనే తప్ప మనం వినలేము. అలాంటిది మనం అమ్మవారి గుడికి వెళ్ళాము అని అంటే అమ్మవారిని మన అక్కడికి రప్పించుకున్నట్టే. అమ్మవారు ఇంతకుముందు కొలిపర్లో మాకు అమ్మవారు ఉన్నారని కూడా మాకు తెలియదండి. కాకపోతే కొలిపర్లో మేము యూట్యూబ్లో చూసాము, కొలిపర్లో అమ్మవారు ఉన్నారని ఒక పంతులు గారు చెప్పారు. సో ఆయన ద్వారా మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ చిన్న విగ్రహం ఉండేదండి, అమ్మవారు ప్రతిష్ఠించింది. ఆ తర్వాత మళ్ళీ అమ్మవారు 5 రూపాలతో 5 తలలతో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అప్పుడే వెళ్దాం అనుకున్నాము, కుదరలేదు. తర్వాత మేము అమ్మవారి నవరాత్రుల్లో మేము మాలేసుకొని అక్కడ మాలేసుకుందామంటే అక్కడ కుదరలేదు. తర్వాత మేము ఇక్కడ కాళికా అమ్మవారి గుళ్ళో మాలేసుకొని తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి మేము మాల తీయడం జరిగిందండి. అంతేకాకుండా మేము ఏ పని చేసినా అమ్మవారి ముందు తలుచుకొని అమ్మవారి అనుగ్రహంతోనే మేము పని స్టార్ట్ చేస్తాము. అంతేకాకుండా మాకు అమ్మవారి ఇంటి ఇలవేల్పండి. మేము ఏమైందంటే మా అక్క కూతురు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మేము అక్కడ ప్రాబ్లం ఉందని చెప్తే ఖమ్మంలో ఆ అక్క వాళ్ళ పాప అక్కడ మొక్కుంది అమ్మవారి దగ్గరికి వస్తామని. అందుకని వాళ్ళు ఫ్యామిలీతో ఇక్కడ అమ్మవారి గుడికి వెళ్ళడానికి టెంపుల్ దగ్గరికి అందరూ కలిసి వచ్చారు, వాళ్ళ హస్బెండ్ పాప వాళ్ళందరూ. సో మేము కూడా వాళ్ళతో పాటు కలిసి అమ్మవారి గుడికి వెళ్ళడం జరిగిందండి. ఇక్కడ చూశారు కదా, యూట్యూబ్లో చూసిన ప్రతి ఒక్కరు మీరు అమ్మవారిని మీరు ఏ సమస్యతో ఉన్నారో, ఏ కష్టంతో ఉన్నారో అది మీరు అమ్మకి చెప్పి మనస్ఫూర్తిగా మీరు అమ్మతో మాట్లాడితే నిమిషాలలో మీకు అమ్మవారు మీకు కోరిక నెరవేరుస్తుందండి. ఇది 100%. అంతేకాకుండా మనం నమ్మకం అనేది అమ్మవారి మీద పెట్టాలి. అమ్మ నాకు ఈ సమస్య ఉంది, నీ ముందు పెట్టాను, అది తీర్చు తల్లి అని మనం నమ్మకంతో అమ్మని మనస్సుతో మనస్ఫూర్తిగా అమ్మని కోరుకుంటే అమ్మ మన దగ్గరికి తప్పకుండా వస్తుంది. అంతేకాకుండా ఏదో ఒక రూపంలో మీకు అమ్మ కనబడుతుంది. మీరు కోరుకున్న కోరిక అమ్మ నెరవేరుస్తుంది. మీరు తప్పకుండా వేరే వ్యక్తులకు కూడా అమ్మ ఎంత శక్తి స్వరూపిణి, ఎంత పవర్ఫుల్ అనేది మీరే చెప్తారండి. నేను చెప్పడం కాదు, మాటలతో నేను చెప్పడం కంటే మీరు అమ్మవారి టెంపుల్కి వెళ్తే అమ్మవారిని చూస్తూ ఉంటే మీకు 2 కళ్ళు సరిపోవు. అంత శక్తి అమ్మవారి మనకి కనిపిస్తుందండి. మనం చూస్తూ ఉంటే మాటల్లోనే, మనం మాట్లాడే మాటలోనే అమ్మవారితో మనం మాట్లాడుతూ ఉంటాం. అమ్మ నాకు ఇది ఉంది, అమ్మ నాకు ఇది ఉంది, అది ఉంది అని మనం మాట్లాడుతూ ఉంటాం కదండి. మనం మాట్లాడుతుంటేనే అమ్మవారు మనతో మాట్లాడుతూనే ఉంటుందండి. మీరు గమనించండి. ఎందుకంటే అమ్మవారిని 10 నిమిషాలు అమ్మవారి వీడియో ఓపెన్ చేసి మీరు చూస్తూ అమ్మ 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 అని మీరు అమ్మని మొరపెట్టండి, ఖచ్చితంగా అమ్మ మీకు కనబడుతుందండి. అంతేకాకుండా అక్కడ ఉన్నారు చూసారండి పంతులు గారు, ఆయన మనకి కాశీలో ఉంటారండి. అక్కడికి మనకి అమావాస్య గడియల్లో ఆ పంతులు గారు వస్తూ ఉంటారు. అక్కడ కూష్మాండ బలి జరుగుతూ ఉంటుంది. మేము మొన్న అమావాస్య రోజు శుక్రవారం రోజు అక్కడికి వెళ్ళాము. ఈ గడిచిన 2005 సంవత్సరం అంతా కూడా మేము అమ్మను పూజిస్తూనే ఉన్నాము. అమ్మవారు మమ్మల్ని ఎన్నో కష్టాల నుంచి, ఎన్నో సమస్యల నుంచి మమ్మల్ని బయటపడేశారు. అమ్మవారి కృప కరుణ కటాక్షాల వల్లే మేము ఈరోజు ఇలా ఉన్నాము. మళ్ళీ మేము ఈ 2005 లాస్ట్ అమావాస్య మేము అమ్మ దగ్గరికి వెళ్ళాము, అమ్మతో మాట్లాడాము. అలాగే మాకున్న సమస్యలు, మాకున్న కష్టాలన్నీ కూడా మేము అమ్మతో షేర్ చేసుకున్నామండి. అంతేకాకుండా మా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము అమ్మకి ఎప్పుడూ అమ్మని తలుచుకుంటూనే ఉంటాము. మీరు ఎవరన్నా మీకు అమ్మ గురించి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు అమ్మ గురించి తెలియచేయండి. అంతేకాకుండా ఒక్క చిన్న మనం కానుక వేసినా చాలండి. కానుక వేయాలి అనేది అమ్మవారి దగ్గర కాదండి, అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఈ ప్రాబ్లం ఉంది అని మనం అమ్మని అడిగితే చాలండి. కానుకలతో, సందాలతో మన అమ్మ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. అమ్మ చాలా పవర్ఫుల్ అండి. అమ్మ అసలు ఎంత అంటే అండి, మనము ఎవరి గురించి అన్నా ఏదైనా కష్టాల్లో ఉండి, బాధల్లో ఉండి, అనారోగ్యంతో ఉండి వాళ్ళు ఇక్కడికి రాలేకపోతున్నారు అనుకోండి, మీరు అమ్మ దగ్గరికి వెళ్ళి మీకున్న మనసుతో అమ్మ నాకు తెలిసిన వాళ్ళు ఇలా ఆపదలో ఉన్నారు, వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లంలో ఉన్నారని మీరు అమ్మని అడగండి. అమ్మ మీకు నిమిషాలలో, మీకు రోజులలో, గంటలలో పరిష్కారాన్ని చూపిస్తుందండి. అంత పవర్ఫుల్ ఆ తల్లి నేను మాటల్లో నేను అమ్మ గురించి చెప్పలేను, ఎంత చెప్పినా తక్కువేనండి. అంతేకాకుండా వారాహి అమ్మవారు మీ ముందు ఉన్నారంటే మీరు ఏది పట్టుకుంటే అది విజయమేనండి. విజయం అంటే అసలు చెప్పలేను, అసలు మీకు అది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అమ్మని తలుచుకుంటూ మీరు అడుగులు ముందుకేస్తూ ఉంటే మీకు విజయం అంతా మీ ముందు ఉన్నట్టేనండి. అంతేకాకుండా అది ప్రతి ఒక్కటి కూడా శుభప్రదమే జరుగుతుంది తప్ప
మీకు అంతా మంచి జరుగుతుందండి. అందుకని మీరు తెలియని వాళ్ళు ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మ గురించి చెప్పండి. మీరు తెలిస్తే అమ్మ గురించి వెళ్ళాలనుకుంటే కొలిపర్లో ఉన్నారండి అమ్మవారు. ఒక ఇంట్లో అమ్మవారు వెలిసారు. వాళ్ళు అమ్మవారి నమ్మకంతో అమ్మవారి మీద ఉన్న భక్తితో వాళ్ళ అమ్మవారి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠ చేశారు. నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి అమ్మవారి దగ్గర. అమ్మ మనని రప్పించుకుంటుందండి కంపల్సరీ. మీరు ఈ వీడియో చూసి మీకున్న సమస్యతో మీరు అమ్మని అడగండి. మీరు నేను వెళ్ళగలనా అని అనుకునే వాళ్ళందరినీ కూడా అమ్మ నడిపిస్తుందండి తప్పకుండా. మీరు అమ్మవారిని సంకల్పం మీది గట్టిదైతే మీరు చక్కగా అమ్మవారిని కొలవండి. మీకున్న ఏ ప్రాబ్లం ఉన్నా అమ్మవారి ముందు పెట్టండి. అమ్మ తప్పకుండా నెరవేరుస్తుందండి. అంతేకాకుండా మీకు తెలియని వాళ్ళకు కూడా అమ్మవారి గురించి చెప్పండి. అంతేకాకుండా అమ్మ మనకి ఎంతో మన తల్లితో మనం ఎలా షేర్ చేసుకుంటామో అమ్మతో కూడా మనం అలా మాట్లాడొచ్చండి. అమ్మ మనకి ఎలా అంటే ఒక ఫ్రెండు, బంధువు, అన్న, చెల్లి, అక్క, చెల్లి అంతా మన తల్లి అండి. అసలు అంత పవర్ఫుల్ అండి. మనం అలా షేర్ చేసుకోవచ్చు. మనకున్న సమస్యలు వేరే వాళ్ళకి చెప్తే మనకి రెట్టింపు అవుతూ ఉంటాయి. అంతేకాకుండా మన అమ్మతో మాట్లాడుకున్నాం అనుకోండి అండి, మనకున్న సమస్యలు మనకు నిమిషాలలో పరిష్కారం దొరుకుతుంది. వేరే వాళ్ళతో మాట్లాడి మన సమస్యలు పెంచుకోవడం కంటే మనం అమ్మతో మాట్లాడి మన పరిష్కారాన్ని మనం తెచ్చుకోవచ్చండి. అంతేకాకుండా మనకున్న సమస్యని పెద్దవి చేసుకోకుండా అమ్మ ఏం చేయాలో కూడా అమ్మ మనకి పరిష్కారాన్ని ఇస్తుంది, మంచి మార్గంలో నడిపిస్తుంది. అన్నిటికీ మనకి పెద్ద ముత్తేదిలాగా, మనకి తల్లి, మన ఇంటి ఇలవేలుపులాగా మన ఇంటి ముందు మన అమ్మ నడుస్తుంది. నీకంటే ముందే 2 అడుగులు నీ తల్లి ఎలా ఉంటుందో నా బిడ్డను కాపాడుకోవాలని, అలాగే అమ్మ నీకంటే ముందు 2 అడుగులు నీ ముందుండి నా తల్లి వారాహి అమ్మ మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. మీరు ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారిని మీరు ఒకవేళ వెళ్ళడం కుదరకపోతే అమ్మ అని మీరు ఫోన్లోనే అమ్మతో మాట్లాడొచ్చండి. తప్పకుండా అమ్మ మీ అందరి ముందు ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా అమ్మ గురించి తెలియని వాళ్ళు తెలుసుకుంటారని మీకు ఈ వీడియో పెడుతున్నాను. వారాహి అమ్మవారు పవర్ఫుల్ అండి. మన కోసమే అమ్మ ఈ విగ్రహాన్ని మనకి ప్రతిష్ఠ జరిగిందేమో అనిపించింది ఒక్కొక్కసారి.